ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సత్తా చాటిన కోహ్లీ, తర్వాత షమి. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా 5వ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక బౌలింగ్లో షమి, తర్వాత బ్యాటింగ్లో కోహ్లీ, శ్రేయస్ అయ్యార్, తర్వాత కేఎల్ రాహుల్ దుమ్మురేపడంతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ముందుగా ఆస్ట్రేలియా 264 రన్స్కు ఆల్అవుట్ అయింది. ఇక స్మిత్ తర్వాత క్యారీ రాణించారు. తర్వాత ఇండియా 6 వికెట్లు కోల్పోయి 267 స్కోర్ చేసి నెగ్గింది. ఇవాళ న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో నెగ్గేటువంటి జట్టుతో టీమిండియా ఆదివారం ఫైనల్లో తలపడుతుంది. సో ఛాంపియన్స్ ట్రోఫీస్లో టీమిండియా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నది. ఇప్పటివరకు అజేయంగా ఫైనల్ వరకు చేరుకోగలిగింది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మనం చెప్పాం ఇప్పటిదాకానే అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. దాదాపు 4500 ఓట్ల పైచీలకు తేడాతో ఉన్నారు. సో ప్రసన్న హరికృష్ణ కూడా మంచి గట్టి పోటీ ఇచ్చిండు. సో ఇక వాళ్ళందరి 100 కోట్ల రూపాయల డబ్బులను, వేలాది లక్షలాది మంది కార్యకర్తల యొక్క బలాన్ని, సో అవన్నింటిని తట్టుకొని బీసీ వాదంపై పోటీ చేసేసి సో బీసీ ప్రజల మన్ననలు పొందడంలో హరికృష్ణ ఈరోజు విజయం సాధిస్తే, ఇక ఢిల్లీకి సంబంధించిన అప్డేట్స్, ముఖ్యమంత్రితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాష్ట్ర మంత్రి వారు ఢిల్లీలో ఉన్నారు. సో ఢిల్లీకి సంబంధించిన అప్డేట్స్ సంబంధించిన వార్త ఇది. 1891 కోట్ల బకాయిలు చెల్లించండి, 10 ఏళ్లుగా పెండింగ్లో పెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో నిన్న కలిసి చర్చించాడు. సీఎంఆర్ డెలివరీ టైం పొడిగించండి, సీఎంతో చర్చల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ సో ఒక వార్త ఉంటే, ఇది ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే, తెలంగాణకు పీఎం కుసుమ్ కింద గతంలో ఇచ్చిన 4000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతులను పునరుద్ధరించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు. 4000 మెగావాట్లకు అనుమతులు ఇచ్చిన కేంద్రం తర్వాత దాన్ని 1000 మెగావాట్లకు కుదించిందన్నారు. సో రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని తాము ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించిండు. సరే, తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడిస్తే, సో నిన్న మొన్న కూడా చాలా స్పష్టంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రకటించున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా నరేంద్ర మోడీ గారు సహకరిస్తున్నారని ప్రకటించున్నాడు. కాబట్టి సో నరేంద్ర మోడీ సహకారంతో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా తీసుకొస్తారని చెప్పేసి మనం కూడా ఆశిస్తున్నాం. ఒకవేళ రాకపోతే మళ్ళీ అడగాలి. సో ఎన్నిసార్లు తిరుగుతారు, ఎన్నిసార్లు చేస్తారు, ఏంటి అనేది. నరేంద్ర మోడీ సహకారాలు మెండుగా రేవంత్ రెడ్డి పైన ఉన్నాయట. తెలంగాణకు 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 1891 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి 2 దఫాలుగా చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 సార్లు భేటీలు జరిగినాయి. సో ఇక ఇదిలా ఉంటే మనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి 11వ రౌండ్ చివరి రౌండ్ రిజల్ట్ కూడా వచ్చేసింది. 14,000కు సంబంధించినటువంటి ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ 11వ రౌండ్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. 11వ రౌండ్లో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఆధిక్యం 399 ఓట్లు. సో మొత్తంగా 11వ రౌండ్లో అంజిరెడ్డి 11 రౌండ్లు పూర్తయిన తర్వాత, సో అంటే మొదటి రౌండ్ ఓట్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ పూర్తయిపోయినాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత బీజేపీ అంజిరెడ్డికి వచ్చినటువంటి ఓట్లు 74,548, కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 69,581, ప్రసన్న కుమార్కి వచ్చినటువంటి ఓట్లు 59,751. సో ఓవరాల్గా 4,977 ఓట్ల ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో మనకు ఆధిక్యత ప్రదర్శిస్తూ ఉన్నది. సో ఇంతకుముందు దాకా నేను చెప్పినట్టుగా సో 5,000కు కొంచెం అటు ఇటుగా రమారమిగా ఉండొచ్చు మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ యొక్క ఆధిక్యం అని చెప్పినట్టుగానే ఆల్మోస్ట్ ఆల్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. కాబట్టి సో 5,000కు టచబుల్గా ఉంది. సరే, చూడాలి మరి దీన్ని ఎట్లా ఇదేనా ఓవర్కమ్ చేస్తాడా నరేందర్ రెడ్డి లేదా అనేది చూడాలి. సో మనకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం అయితే 99% బహుశా ఉండకపోవచ్చు. నరేందర్ రెడ్డికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉండొచ్చు. కేవలం 1-2% ఉంటాయి. ఇంకో కారణం కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ అక్కడ 4 ఎంపీ స్థానాల్లో 4 జిల్లాల్లో 4 ఎంపీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే 7 ఎమ్మెల్యేలు కూడా. మనము ఈ జనరల్ ఈ గ్రాడ్యుయేట్కి సంబంధించిన మనం పోల్చడానికి వీల్లేదన్నా. సో ఏ ఎమ్మెల్యేలు, ఏ ఎంపీలు, ఏ మంత్రులు ఉన్నారు, ప్రసన్న హరికృష్ణ వాళ్ళకి అక్కడ దాకా ఢిల్లీలోకి వచ్చింది. సో భారతీయ జనతా పార్టీకి ఉంటుండొచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా 3 మంత్రులు ఉన్నారు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా 2 ఎంపీలు ఉన్నారు. మరి ఎందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా కూడా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికకు అసలు ఉండదు, దీనికి సంబంధం ఉండదు. సో ఇది గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎన్నిక. గ్రాడ్యుయేట్ ఇది ఒక డిఫరెంట్ ఎన్నిక ఉంటుంది కాబట్టి సో ఇది రాజకీయాలు అనేది కొంత ప్రభావం చూపెట్టగలుగుతుంది. పార్టీ క్యాడర్ ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది, పార్టీకి వచ్చే ఫండింగ్ ఉపయోగపడుతుంది, పార్టీ ద్వారా మీడియాలో ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ అంతిమంగా ఓటర్ లక్ష్యంగా ఇది రీచ్ కావడానికి కోసం ఏదో 20-25% ఉండొచ్చు, కానీ అంతకు మించి ఉండకపోవచ్చు. సో అంతిమంగా
అంతిమంగా హరికృష్ణకు వచ్చిన ఓట్లే ఇప్పుడు కీలకం రెండో 60,000 ఉంటుంది. సో ఫైనల్ విజేత అనేది నిర్ణయించేది ఇక్కడ ప్రసన్న హరికృష్ణ. సో ప్రసన్న హరికృష్ణ కింగ్ కాలేకపోయినా కింగ్ మేకర్ కాబోతా ఉన్నాడు. సో వీళ్ళిద్దరిలో విజేత నిర్ణయించేటువంటి శక్తి ప్రసన్న హరికృష్ణ దగ్గరనే ఉండబోతా ఉన్నది. సో కింగ్ మేకర్ ప్రసన్న హరికృష్ణకు వేసినటువంటి ఓట్లే ఇక్కడ అత్యంత కీలకం కాబోతా ఉన్నాయి. ఇక సర్కార్ బడి పిల్లల్లో 40% మందికి ఫ్యాటీ లివర్ ఉందంట. సర్కార్ స్కూళ్ళ పిల్లల్లో 40% మంది ఫ్యాటీ లివర్, 80% మంది ఐటీ ఉద్యోగులు ఒబిసిటీతో బాధపడుతున్నారని ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి తెలిపారు. దేశంలో 60% మంది ఒబిసిటీతో బాధపడుతున్నారట. ఇది నాగేశ్వర రెడ్డి గారి గురించి ఈ మధ్యలో తరచు వినబడతా ఉన్నది. సో పద్మ విభూషణ్ వచ్చింది. సో అభినందన సభ ఏర్పాటు చేశారు ఆయనకు. సార్ నాగేశ్వర రెడ్డి ఏదైనా కూడా ఆయన ఒక టాలెంటెడ్. సో నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ రాష్ట్రంలో ఇవాటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 వరకు జరగనున్న ఈ ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్నాయి. 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ మా తరఫున కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాం. ఇక 21 జిల్లాల్లో 39 డిగ్రీల పైనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. సో మంగళవారం ఒక్కరోజే 21 జిల్లాలో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కనుకులలో 39.3 డిగ్రీలు నమోదు కాగా ఈ ఏడాది ఇదే హైయెస్ట్ అని అధికారులు చెప్తున్నారు. సో ఎండలు మధ్యాహ్నం పోతే ఎండలు మంటమండుతున్నాయి. క్రమంగా ఎండలు పెరుగుతూ ఉన్నాయి. 28,000 మందికి ఓటేసుడు రాలే. అంకెలకు బదులు టిక్కులు పెట్టిరట, కొంతమంది సర్కిల్ చుట్టిరట, పేర్లు రాసిరట కొంతమంది టీచర్లు, గ్రాడ్యుయేట్లు. ఇక పోలైన ఓట్లలో 10% పైగా చెల్లెలే. గ్రాడ్యుయేట్ల ఓట్లలో భారీగా ఇన్వాల్యూడ్ అయిపోయినాయంట. కాబట్టి ఇక 28,000 మంది మొత్తం కూడా చెల్లెని ఓట్లు అయిపోయినాయంట, గ్రాడ్యుయేట్లు అయ్యి టీచర్లు అయ్యి. ఫిరాయింపుల కేసులో స్పీకర్కు సుప్రీం నోటీసులు. రాష్ట్ర సర్కార్, అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘంతో పాటు ప్రతివాదులకు జారీ. ఇక ఈ నెల 22 లోపు రిప్లై ఇవ్వాలని ఆదేశం. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదని చెప్పేసి సుప్రీంకోర్టు నిన్న కామెంట్ చేసింది. దాని మీద మాట్లాడదాం. మళ్ళీ ఇతర పేపర్లలో పెద్ద వార్తలు ఉన్నాయి కాబట్టి మాట్లాడదాం. ఇక ఎల్ఆర్ఎస్లో ఆదమరిస్తే అక్రమాలకు ఛాన్స్. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గోల్మాల్కు అవకాశం. ఉన్నతాధికారులు అలర్ట్గా లేకుంటే బఫర్ జోన్ల ప్లాట్లకు క్లియరెన్స్. 2020లోనే 25.67 లక్షల దరఖాస్తులు, 9 లక్షల పైగా అర్హత లేని అనుమానం. సర్వే నెంబర్ల నిషేధిత జాబితాలో పెట్టిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కు ఛాన్స్ ఉండబోతా ఉన్నదట. సో ఎల్ఆర్ఎస్లో ఆదమరిస్తే అక్రమాలకు ఛాన్స్ ఉండే అవకాశం ఉందని అయితే కథం కొట్టి పడేస్తారు. అంటే ఏమున్నాయి, గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ, వరంగల్ చుట్టూ ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి చెరువులను కబ్జా చేయడం, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వ్యవహారమే ఎల్ఆర్ఎస్లో కానీ జియో నెంబర్ 59లో కానీ ఉండే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 947 శెట్టికుంట FTLలో అక్రమంగా లేఅవుట్ చేసి నిర్మించిన ఇండ్లు ఇవి. ఇందులో కృష్ణా బృందావన్ కాలనీ, చక్రపురి కాలనీలు వెలిశాయి. అయితే 2015లో ఫిర్యాదులు అందడంతో అప్పటి సంగారెడ్డి ఆర్డీఓ మధుసూదన్ రెడ్డి సుమారు 200 మంది సిబ్బందితో వెళ్ళి వందలాది ఇండ్లను నేలమట్టం చేశారు. కానీ 10 ఏళ్ల తర్వాత అదే సర్వే నెంబర్ 947లోని అదే వెంచర్లో స్థానిక నేతలు, అధికారుల సపోర్టుతో మళ్ళీ వందల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసిన 100 మంది ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకునే పనిలో పడ్డారు. కొందరైతే పక్కనే ఉన్న డిటిసిపి లేఅవుట్ను చూపి ఎల్ఆర్ఎస్కు సైతం దరఖాస్తు చేసుకోకుండానే ఇల్లు నిర్మిస్తుండగా ఇంకొందరు ఏకంగా ఆ ఇంటి నెంబర్లపైనే పర్మిషన్ తీసుకొని కట్టేస్తున్నట. కథం పట్టిస్తున్నారు. చెరువులు, కుంటలు, కబ్జాలన్నీ అయిపోతూ ఉన్నాయి. ఇక బనకచెర్లకు నీళ్లు తీసుకుంటే తప్పేంటి? సముద్రంలోకి వృధా పోయే నీళ్లపై రాజకీయాలని చంద్రబాబు అంటే, నేను కాళేశ్వరం ప్రాజెక్టును వద్దనలేదే, తెలంగాణలో ఇంకా ప్రాజెక్టులు కట్టుకోండి, మిగిలిపోయి కిందికి వచ్చిన నీళ్ళని తాము వాడుకుంటామన్న ఏపీ సీఎం నిన్న బనకచెర్లకు సంబంధించి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆబ్జెక్షన్ చేస్తూ నిన్న కేంద్ర ప్రభుత్వానికి తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, సో దానికి తప్పేందని చెప్పేసి చంద్రబాబు కౌంటర్ చేశారు. పోలవరం నుంచి గోదావరి నీళ్లను బనకచెర్ల తీసుకెళ్తే తప్పేంటని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవన్నీ సముద్రంలోకి వృధా పోయే నీళ్లు అని, వీటిపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తాను వ్యతిరేకించలేదని, అవసరమైతే మరిన్ని ప్రాజెక్టులు కూడా కట్టుకొని నీటిని నిల్వ చేసుకోవచ్చని చెప్పారు. మంగళవారం ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత మంగళగిరిలో పార్టీ హెడ్ ఆఫీసులో జరిగిన విజయోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడాడు. అయితే మేము ఇంకా ప్రాజెక్టులు కావాలంటే మీరు కూడా కట్టుకొని అంటున్నట. ప్రాజెక్టులు కడుతున్నారు అంటే నీళ్ళు తీసుకోవద్దాం అన్నట్టు లెక్క కదా. ఇప్పుడు ఇదివరకు ఏమైంది, ఇక్కడ ఏది పోతిరెడ్డిపాడు కట్టుకున్నారు, తర్వాత ఇక్కడ ఏది
సో ఇతర ప్రాజెక్టులు సరే ఈ ప్రాజెక్టు నీళ్ళ పంచాయతీ ఎక్కడ తీసుకొస్తారు ఏందన్నా చూద్దాం. కేంద్రం కూడా సరైన వైఖరి కాదు, ఏదో తేల్చేస్తే అయిపోతుంది. ఇక కార్పొరేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయి, రాష్ట్రాల వైఫల్యం నాటికి రాష్ట్రాల వైఫల్యం వాటికి వరంగా మారిందని సుప్రీంకోర్టు నిన్న కామెంట్ చేసింది. పేదలకు మందులు అగ్గోకు దొరకట్లేదని కామెంట్ చేస్తుంది. సో ఇక అది మందుల దంద అయితే చాలా పెద్ద దంద, అది మనం చెప్పాలి మాఫియా. విద్యా వైద్యానికి సంబంధించిన మాఫియా ఈ రోజు భారతదేశంలో రాజ్యం వెళ్తా ఉన్నది. ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలను విద్యా సమర్థిస్తున్నారు 100%. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, మొత్తం పొలిటికల్ వ్యవస్థ అంతా చుట్టూ విద్యా వైద్యం చుట్టే తిరుగుతుంది అంతే. సో సామాన్య రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలేమో ప్రజలందరికీ విద్యా వైద్యం అందుబాటులో ఉండాలి, అత్యంత సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తారు. కానీ ఈ విద్యా వైద్యానికి సంబంధించిన వ్యాపారం చేసేటోళ్ళే రాజకీయ నాయకులు అయిపోయి చట్టసభలలో కూర్చున్నారు. విద్యా వైద్యం అనేది లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా. ఇప్పుడు మీరు ఏ ఎగ్జాంపుల్ అన్నది ఇవ్వండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పుడు పోటీ చేసిన కూడా అదే కదా, మాక్సిమం విద్యా సంస్థల అధినేతలు ఉన్నారు. అంటే ఇప్పుడు రాజకీయాలకు ఒకప్పుడు రాజకీయాలకు వస్తువులంతా కూడా ఏంటంటే ప్రజలకు సర్వీస్ చేయాలంటే ఉద్దేశంతో వచ్చేటువంటి వాళ్ళంతా కూడా గతంలో ఉంటుండేది, మనం పేర్లు చెప్తుండేది. ఇప్పుడు ఎవరున్నారు రాజకీయాలలో? మీరు చూడండి, ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకుంటే మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, ఎస్ఆర్ వరదారెడ్డి, వాడు ఇంకో రెడ్డి అంతా కూడా ఇదో మాఫియా. ఇప్పుడు పోటీ చేసినటువంటి అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి. సో ఈ విద్యా వ్యాపారంలో, వైద్య వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళే ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చేసి 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఎందుకు వద్దంటారు? ఇక ఇప్పుడు వీటిని ప్రైవేట్ విద్యా సంస్థలు వద్దని వాళ్ళు ఎందుకు అంటారు? ఫ్రీగా రావాలని చెప్పేసి వాళ్ళు ఎందుకు అంటారు? ఎందుకంటే దాని మీద బతుకుతున్నాయి. సో మహిళా సంఘాలకు 600 బస్సులు సెర్ప్ ద్వారా కొనుగోలు చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. ఆర్టీసీకి అద్దెకిచ్చే ఆదాయం పొందేలా ప్లాన్. ఒక్కో బస్సు కొనుగోలుకు 36 లక్షల రూపాయలు. ఆర్టీసీ చెల్లించే అద్దె 77,220 రూపాయలు. 8వ కొత్త స్కీమ్ ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి అంటూ ఆఖరికి మహిళా సంఘాల దగ్గర ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక నాకు తెలిసి ఇట్లనే కొనసాగుతూ ఆర్టీసీ పరిస్థితి మరి ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే ఆర్టీసీ కూడా అది అపచయ పైన ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. 1వ తారీఖు జీతం ఇచ్చుడు తప్ప రిక్రూట్మెంట్ జీరో అయిపోయింది. అన్ని కాంట్రాక్ట్ బేస్ రిక్రూట్మెంట్లకు ఆర్టీసీ వెళ్ళిపోయింది. సరే, మనం పేదలకు, మహిళలకు ఉచిత బస్సు లాంటి స్కీమ్స్ ప్రవేశపెట్టిన తర్వాత సరే ఇది తీసుకొని మరి ఎంత చెల్లిస్తారు, ఎంత పోతారు, ఏందని తెలియదు. లాస్ట్ ఆర్టీసీ తీసుకున్న అప్పులకు ఏం కథ అయితే అంటే, పాపం నిజాం కాలంలో ఆర్టీసీకి ఇచ్చినటువంటి ఆస్తులు అమ్మి, భూములు ఆస్తులు అమ్మి ఆర్టీసీకి ఈ అప్పులు కట్టాల్సిన వాతావరణం క్రియేట్ చేస్తారు. అమెరికాపై చైనా టారిఫ్లు. ఇక 15% ప్రతీకార పన్నులు విధించిన డ్రాగన్. ఇక WTOలో న్యాయ పోరాటం చేస్తామని వెల్లడి. సోమవారం చైనాలపై సుంకాలు మరో 10% పెంచిన ట్రంప్. కెనడా, మెక్సికో పైన 25% టారిఫ్లు అమల్లోకి. ఇక బదులుగా అమెరికాపై కెనడా 25% టారిఫ్లు ఇస్తుంది. ఒకరి మీద ఒకటి వేసుకుంటుండు పన్నులు. సో ఉక్రెయిన్కు యుఎస్ మిలిటరీ సాయం కట్ అని చెప్పేసి అని నిన్న యుఎస్ చేస్తే, సో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఎక్కడ అమెరికాకు తలగకుండా ఆయన ఇప్పుడు మీకు దండం పెడతాను, ఆయన నాకు మళ్ళీ సాయం చేయాలని పోతున్నాడు. ఎవరు? ఇప్పుడు ఉక్రెయిన్ మళ్ళా జెలెన్స్కీ అన్న, ఆ అమెరికా అధ్యక్షుడు ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికాకు ఆ రోజు ఛాలెంజ్ చేసడమే ప్రపంచవ్యాప్తంగా గొప్ప విషయం. అది చిన్న దేశం, అది చిన్న ఉక్రెయిన్ లాంటి దేశం, రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశం, అమెరికా లాంటి అగ్రరాజ్యాలను సవాల్ చేసి నిలబడుతున్నదంటే దట్ ఈస్ గ్రేట్. అసలు ఆత్మవిశ్వాసం. సో నీళ్ళ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్. ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద బార్లు. హైదరాబాద్ వెస్ట్ సిటీలో నీటి కొరత. రోజుకు 12,000 నుంచి 14,000 ట్యాంకర్ల బుకింగ్. నిరుటితో పోలిస్తే ఈ మార్చి నాటికే 50% బుకింగ్స్ పెరుగుదల అయినట్ట. నీళ్ళ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్ వచ్చింది. ఇంటింటికి మిషన్ భగీరథ, మన భగీరథ కార్యక్రమాలు, ఇంటింటికి మంచి నీళ్ళ కార్యక్రమాలు, బిందెత్తుకొని బయటకు వెళ్తే నల్ల నీళ్ళు రాకపోతే ఓటు అడిగాను. అప్పుడు కాక చెప్తే 15 నెలలుగా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత సో మంచినీళ్ళ కోసం మనం తీసుకున్నటువంటి చర్యల పుణ్యాన్ని మనం వెలుగు పత్రికలు ఈ వార్తను చూడాల్సి దోపిడీ నడుస్తా ఉన్నది. సో ప్రైవేట్ ట్యాంకర్లు కనబడతా ఉన్నాయి. సో ఇది హైదరాబాద్ ఉన్న పరిస్థితి. అయితే గ్రామాలలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది వెలుగులో ఉన్నటువంటి వార్తలు. పిల్లల్లో కనాలని తమిళనాడు సీఎం పిలుపునిచ్చిండు. పిల్లల స్కూల్ ఫీజులు భరిస్తే కనడానికి నేను రెడీ అని అంటా ఉన్నదట. సరే, ఇదంతా అయ్యే పని కాదు, పోయే పని కాదు. ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది. 2 కంటే ఎక్కువ పెంచలేమన్నటువంటి భారం తెలుస్తా ఉన్నది. మా దర్శనం లాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడు పిల్లలు వచ్చిన తర్వాత. సో ఇవన్నీ తమిళనాడు సీఎం పిల్లలు కనుకుంటే మా అన్న పెళ్లి చేసుకుంటలేడు అన్న. కానీ లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.